ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించేది తనొక్కతే అక్క. కానీ నేను కొడుకునతిగా ప్రేమించాను. తనకు చిన్ననాడు కూడా సుఖం లేదు. ఏది తనకు ప్రేమగా ఇవ్వలేదు. కానీ అది నా మీదే ప్రేమను పెంచుకుంది. నేనే దానికి సర్వస్వం. అందుకే ఇప్పుడు కూడా అమ్మ మనసు ప్రశాంతంగా ఉండాలని నీకోసం బలిపశు అవుతుంది. అవ్వాలక్క. నాకు ఏది వద్దు అని చెప్పాలని లేదు. తను అతన్ని పెళ్లి చేసుకుంటుంది అంటే నేను ఏడవాలి, చేసుకోకు అని చెప్పాలి. చెప్పేందుకు నోరు పెగలడం లేదు. మనసు మొద్దు పారిపోయింది. కోపం, సంతోషం, అలక అన్నీ చచ్చిపోయాయి. ఊసరి వెల్లి గురించి విన్నావా? అది రంగులు ఈజీగా మారుస్తుందంట. అలాగే నాలో ఎమోషన్స్ కూడా ఈజీగా మారితే బావుండు. ఇప్పుడు నేను బండరాయిలా మారిపోయాను. ఏం చేయను? తనకి మంచి భవిష్యత్తు ఉండాలని ఆశపడ్డాను. కానీ తన జీవితం చేజారిపోవాలని రాసిపెట్టుంటే నేను మాత్రం ఏం చేయగలను? ఎలా మార్చగలను? పాపం, కీర్తి పెళ్లి ప్రవీణ్తో జరిగి ఉండాల్సింది. మంచి అబ్బాయి, బాగా చదువుకున్నాడు, మంచి ఉద్యోగంలో ఉన్నాడు, సుఖంగా ఉండేది. కానీ మనం ఒకటి తలిస్తే దైవం ఇంకొకటి తలిచింది. అయినా కీర్తి కూడా తట్టుకొని నిలబడింది. పాపం బిడ్డ. స్మెల్ అయితే క్రేజీగా ఉంది. టేస్ట్ ఎలా ఉందో, ఎంత రేటింగ్ ఇస్తావో నువ్వే చెప్పాలి దేవిక. ఈరోజు నీకోసం కష్టపడి ఫుడ్ బ్లాగ్ చూసి డిన్నర్ ప్రిపేర్ చేశాను. గుడ్ లక్ కళ్యాణ్, గుడ్ లక్. హే దేవిక, నీకొక సర్ప్రైజ్. ఏంటని అడగవా? సరే నేనే చెప్తాను. ఈరోజు డిన్నర్ నేనే ప్రిపేర్ చేశాను. టేస్ట్ చూసి 5 స్టార్ రేటింగ్ ఇస్తావని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. హే హే దేవిక, దేవిక, నేను వాగుతూ ఉంటే నువ్వు వాకౌట్ చేస్తున్నావేంటి? ఏమైంది? కీర్తి పెళ్లి విషయం నన్ను బాగా డిస్టర్బ్ చేస్తుంది కళ్యాణ్. అంటే కీర్తి పెళ్లి విషయంలో నిన్నెవరైనా కామెంట్ చేశారా? లేదు. కానీ కీర్తి పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయం ఆవేశంతో తీసుకుందే కానీ ఆలోచించింది కాదు అని నాకనిపిస్తుంది. లెక్చరర్గా వర్క్ చేస్తుంది. తనకి పెళ్ళైతే తన ఫ్యూచర్ ముందు ముందు బాగుండాలి అంటే ఇప్పుడు రైట్ డెసిషన్స్ తీసుకోవాలి అని తనకి తెలియదా? అంటే కీర్తి రైట్ డెసిషన్ తీసుకోలేదంటున్నావా? అవును. కీర్తి పెళ్లి చేసుకోబోయే నిరూప్ వాళ్ళ ఫ్యామిలీ మంచిది కాదు అని అందరూ అంటున్నారు. నిరూప్ వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నే చంపాడు అని రూమర్ ఉంది. అలాంటి ఇంటికి కీర్తి కోడలుగా వెళితే ఎలా ఉంటుంది చెప్పు? ఫ్యూచర్లో కీర్తికి అక్కడ జరగరానిది ఏదైనా జరిగితే కీర్తి లైఫ్ ఏమైపోవాలి? ఒకవేళ అలా జరిగితే ఆ పాపల్లో నాకు కూడా భాగం ఉంటుందని తెలుసా కళ్యాణ్? దేవిక, డోంట్ థింక్ లైక్ దట్. బీ పాజిటివ్. నీకు తెలీదు కళ్యాణ్, ఆ యుఎస్ సంబంధం క్యాన్సిల్ అవ్వటం వల్లే కీర్తి ఇలాంటి నిర్ణయం తీసుకుంది అని, దీనంతటికీ కారణం నేనే అని నలుగురు 4 రకాలుగా కామెంట్ చేస్తున్నారు. ప్రమోద్ వాళ్ళ ఇంటి మీద రైడ్ చేసి తప్పు చేశానేమో అనిపిస్తుంది కళ్యాణ్. ఆ రైడే చేయకుండా ఉండుంటే హ్యాపీగా కీర్తి పెళ్లి జరుగుండేది.
బాధపడకు దేవిక. నీ డ్యూటీ నువ్వు సిన్సియర్గా చేసావు, అంతే తప్ప మీ అక్క కూతురు పెళ్లి చెడగొట్టాలన్న ఇంటెన్షన్ నీకు లేదు కదా. బట్ అన్ఫార్చునేట్లీ పరిస్థితులు నువ్వే దోషివి అన్నట్లు నిలబెట్టాయి. అంతే, బీ ప్రాక్టికల్. అయినా రేపు పెళ్ళయ్యాక ప్రవీణ్ మనసు మారదన్న గ్యారంటీ ఏం లేదు కదా. ఎవరో ఏదో అంటారని అనుకుంటారని నువ్వు ఫీల్ అవ్వకు. ఈ సొసైటీలో పనయ్యే వరకు నువ్వే అంతా అనేవాళ్ళు ఉంటారు, పనయ్యాక నువ్వెంత అనేవాళ్ళు ఉంటారు. సో సొసైటీ గురించి నువ్వు ఓవర్గా థింక్ చేయకు. డెఫినెట్గా నీ వల్ల కీర్తికి మంచి జరిగింది తప్ప చెడు జరగలేదని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను. జనరల్గా ఏ అమ్మాయి అయినా ఇలాంటి అవమానాలు జరిగితే రికవరీ అవ్వడం చాలా కష్టం. కానీ కీర్తి నిలదొక్కుని పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయం తీసుకుంది. వీ షుడ్ అప్రిషియేట్ హర్. బట్ తను చూస్ చేసుకున్న పర్సన్ కరెక్ట్ కాదు. నీ అక్క కూతురి లైఫ్ రైట్ పర్సన్తో ట్రావెల్ అవ్వాలన్న నీ ఇంటెన్షన్ కరెక్టే. కానీ ఇదే విషయం కీర్తికి అర్థమయ్యేలా చెప్పు. తన డెసిషన్ మార్చుకునేలా కన్విన్స్ చేయి. కాల్ చేయి, కీర్తి కాల్ చేసి మాట్లాడు. నో కళ్యాణ్, నా మీద ఆల్రెడీ ఒక సంబంధం చెడిపోవడానికి కారణం అయ్యింది అనే ముద్ర ఉంది. మళ్ళీ ఇప్పుడు అదే ప్రయత్నం చెయ్యలేను, మాట పడలేను. కోపంలో తనొక మాట అనొచ్చు, పిన్నిగా ఆ మాట నువ్వు పడొచ్చు, తప్పేం లేదు. కాల్ చేసి మాట్లాడు. మాట్లాడు దేవిక, మాట్లాడు. హలో పిన్ని. కీర్తి, నీకు గుర్తుందా పెళ్లి విషయంలో నీ ఒపీనియన్ ఏంటి అని నన్ను అడిగా? అవును, నేనిప్పుడు చెప్తున్నాను విను. నీకున్న సమస్యలకి నీ పెళ్ళే పరిష్కారం అని నువ్వు నమ్మి పెళ్లి చేసుకుంటే ఫ్యూచర్లో ఆ పెళ్ళే నీకు పెద్ద సమస్య అయ్యే ప్రమాదం ఉంది. నీ నిర్ణయం గురించి మరొక్కసారి ఆలోచించు. అంటే పెళ్లి చేసుకోవడం తప్పంటావా పిన్ని? లేదు, పెళ్లి విషయంలో తొందరపడి నువ్వు తీసుకునే నిర్ణయం కరెక్ట్ కాదేమో చెక్ చేసుకోమని చెప్తున్నాను. ఒకరి మీద కోపంతోనో లేదా నీకు జరిగిన నష్టాల్ని భర్తీ చేయాలన్న ఆలోచనతోనో పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయానికి రావటం తప్పని చెప్తున్నా. నా అనుభవంతో చెప్తున్నాను కీర్తి, పెళ్లి విషయంలో నువ్వు తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. స్టూడెంట్స్కి పాఠాలు చెప్పే నీకు నీ పెళ్లి ఒక గుణపాఠం అయ్యేలా చేసుకోకు. పెళ్లితో నా జీవితంలో కొత్త వెలుగు నిండాలి, కానీ శూన్యం నిండకూడదని మీరు పడే తాపత్రయం నాకు అర్థమైంది పిన్ని. కానీ చెల్లి పెళ్లి తన బాధ్యత అని మర్చిపోయిన అన్నయ్య ఒకవైపు, బయటికెళ్తే టీ తాగే 10 రూపాయల ఖర్చుకు కూడా అమ్మ జీతంపై ఆధారపడే తండ్రి మరోవైపు, అప్పులు అవమానాలతో నిత్యం యుద్ధం చేసే అమ్మ ఇంకోవైపు. ఇన్ని సమస్యలు బాణాలై గుండెకు గుచ్చుకుంటూ ఉంటే ఏం చేయను పిన్ని? ఈడొచ్చిన అమ్మాయికి పెళ్లి కాకుండా ఇంట్లో ఉంటే అది కన్నవాళ్ళకు అవమానమే కానీ సంతోషం కాదు. అందుకే ఇకపై అమ్మ కళ్ళల్లో వచ్చే కన్నీళ్ళు ఆనందంతో వచ్చేవై ఉండాలే కానీ కష్టాలతో వచ్చే కన్నీళ్లు కాకూడదని డిసైడ్ అయ్యాను. అందుకే లేట్ చేయకుండా పెళ్లి కొప్పేసుకున్నాను. దేవిక, నేను మాట్లాడతా. కీర్తి, వదులుకుని వెళ్ళడానికి వదిలించుకుని వెళ్ళడానికి చాలా తేడా ఉంది. మొదటి దాంట్లో త్యాగం ఉంటే రెండో దానిలో అవసరం ఉంది. నువ్వు నీ అవసరాల కోసం త్యాగం చేస్తున్నావు. ఆ త్యాగానికి అర్థం ఉండాలంటే ముందు మీ వాళ్లతో మాట్లాడు. వాళ్ళ మనసులో ఏముందో కనుక్కునే ప్రయత్నం చెయ్యి. సమస్యలు తీరడానికున్న మార్గాలేంటో డిస్కస్ చెయ్యి. తప్పకుండా సొల్యూషన్ దొరుకుతుంది. కానీ పెళ్లి విషయంలో మాత్రం తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు ప్లీజ్.
పిచ్చిపోయిందా నీకు? ఏమైందమ్మా? నిరూప్తో నీకు పెళ్ళంటే నీకేమైనా మెంటలా? వాళ్ళు వచ్చి అడిగారు, వాళ్ళు చెప్పిన ప్రపోజల్ నచ్చింది, అందుకే ఓకే చెప్పాను. ఎందుకు చేసుకోకూడదు? వాయించేస్తాను చూడు. నేనేం చచ్చాననుకున్నావా? అమ్మా, నువ్వు బాగుండాలనే ఇదంతా. నువ్విలా చేస్తే నేనెలా బాగుంటానే? నువ్వేం చెప్పావమ్మా? చదువుకుంటే చదువుకో, లేదంటే పెళ్లి చేసుకొని అన్నావు కదా. ఏ నిర్ణయం అయినా నన్నే తీసుకోమన్నావు కదా. వెళ్ళిపోయే వాళ్ళ గురించి ఆలోచించద్దు, బతుకున్న వాళ్ళని పట్టించుకోవద్దని చెప్పావు కదా. నన్ను కూడా వదిలేశాను అన్నావు కదా నువ్వు. ఈ పెళ్లి జరగదు, నాకిష్టం లేదు. ఇట్స్ టూ లేట్. ఇది జరగదు అని పిలిచి చెప్తాను అతనికి. గుళ్ళో పెళ్లి చాలా సింపుల్గా అయిపోతుంది. నోర్మై, ఎక్కువగా మాట్లాడుకో. నీకు లైఫ్ అంటే అంత సింపుల్ అయిపోయిందా? ఇక ముందు క్రిటికల్ కావద్దనుకున్నానమ్మా. ఇంటిపై తీసుకున్న లోన్ వాళ్ళే క్లియర్ చేస్తామన్నారు. నాన్న కోర్టు ఖర్చులు కూడా వాళ్ళే చూసుకుంటామన్నారు. నా పేరిట కూడా నెలకొక 50,000 రూపాయలు వచ్చేలా ప్రాపర్టీ రాసిస్తామని అన్నారు. అంటే నిన్ను నువ్వు అమ్మేసుకొని మా అవసరాలు తీరుస్తావా? అలా చేస్తే మా అమ్మకి ఏ బాధలు ఉండవు, కంటి నిండా నిద్రపోతుంది అనుకుంటున్నావా? అయితే ఒక పంచే కీర్తి, ఈ అమ్మ మీద అంత ప్రేమ ఉంటే కొంచెం విషయం తీసుకొనిరా. తాగి శాశ్వతంగా నిద్రపోతాను, అప్పుడే సమస్య ఉండదు. అలా చావడం కంటే ఇలా బతకడమే మంచిది కదమ్మా. అలా అని మా అవసరాల కోసం నువ్వు బలవుతావా? అప్పుడు మేం బతికుండి మాత్రం ఏం చెయ్యాలి? అది కాదమ్మా, ఒక్కసారి ఆలోచించు. మన ఇబ్బందులన్నీ ఈ పెళ్లితో తొలగిపోతాయి. ఇల్లుంటుంది, నువ్వు బాగున్నంతకాలం ఇక్కడే ఉండొచ్చు. వద్దు తల్లి, ఆ మనిషి ఎంత మంచివాడు కాదు. ఎవరు? చక్రధర్ అంకుల్ గురించేనా? అతని మీద నింద మాత్రమే ఉంది, కానీ ఎక్కడ ప్రూఫ్ కాలేదు కదమ్మా. భార్యని చంపింది మాత్రం నిజం. నిప్పులేందే పొగరాదు కదా. రుజువు దొరకని నేరాలన్నీ నిందలేనే. అలాంటి కుటుంబంలోకి కాపురానికి వెళ్ళడం అంటే తోడేళ్ల బోన్లోకి వెళ్ళడమే. అది నీకు మంచిది కాదమ్మా. నేను పెళ్లి చేసుకునేది నిరూప్నమ్మా, వాళ్ళ నాన్న చక్రధర్ని కాదు. తండ్రిలాగే కొడుకు కూడా. అదంతా పాత విషయం అమ్మా. వాళ్ళకి మానవత్వం లేదు, క్రూరుడు. నిన్ను ఊరికే వదిలేస్తారా? మనుషులు మారతారమ్మా. చెడ్డ పనులు చేయడం ఈజీ, కానీ మంచిగా మారడం చాలా కష్టం కీర్తి. ఇప్పుడు నాన్న మారాడు కదా, ఇన్నేళ్ల నుంచి ఎప్పుడూ లేంది ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నారు. నిరూప్ తల్లి లేదు, ఆమె డెత్ కేసులో, వాళ్ళ నాన్న కోర్టు కేసులో బిజీగా ఉండిపోయాడు. తనని చూసుకోవడానికి ఎవరూ లేరు. తప్పులు తెలియకుండానే పెరిగాడు. దారి తప్పుండొచ్చు, నన్ను పెళ్లి చేసుకున్నాక దారిలోకి వస్తాడమ్మా. అతడొచ్చి ప్రపోజ్ చేసినప్పుడు నువ్వు వద్దు అని చెప్పావు కదా. ఇప్పుడు నిన్నంత ఈజీగా వదిలేస్తాడా? తెలీదమ్మా. నిన్ను బాధ పెడతాడే, నీపై కక్ష సాధిస్తాడు. నా కర్మ అనుకుని అనుభవిస్తే సరిపోతుందమ్మా. మరి ఇంత తెలిసి ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావే? అమ్మమ్మ వృద్ధాశ్రమంలో ఉంది, మహేష్ తన లోకంలో తనున్నాడు. ఇప్పుడు ఇల్లు అమ్మేస్తానంటున్నావు, నువ్వెక్కడుంటావమ్మా? అందుకని ఈ పెళ్లి జరిగితే ఇంటి మీద అప్పు తీరుతుంది. ఆ మహేష్తో అప్పు తీర్చడం అవ్వదు. నాన్న కోర్టు కేసు వల్ల ఖర్చులు పెరుగుతాయి. అవన్నీ సెట్ అవ్వడానికి ఈ పెళ్లి జరగాల్సిందే. నేను ఇంతకాలం మిమ్మల్ని ప్రేమగా పెంచినందుకు నాకు వెలకడుతున్నావా? బంగారపు పూత పూసిన విషపు కత్తితో కళ్యాణ తిలకం దిద్దుకుంటావా? దట్స్ యువర్ ఒపీనియన్. వద్దు కీర్తి, అర్థం చేసుకో. మాటిచ్చేశానమ్మా. ఈ పెళ్లి నాకిష్టం లేదు, నేను ఒప్పుకోను. గుళ్ళో పెళ్లికి నేను వెళ్తున్నాను. ఎవరు వచ్చినా సరే రాకపోయినా సరే పెళ్లి మాత్రం జరుగుతుంది. సరే అయితే ఇదే చివరిసారి, ఇక నువ్వు నన్ను మర్చిపో. ఇన్నాళ్ళు నువ్వు అలాగే ఉన్నావు కదా, నన్ను కూడా పలకరించడం మర్చిపోయి ఉన్నావు. ప్రవీణ్తో పెళ్ళి ఆగిపోయిందని నాకు మాత్రం ఉండదా? కానీ నువ్వు ఈ ప్రపంచంతో నాకు సంబంధం లేదన్నట్టు ఎవరితోనూ మాట్లాడకుండా ఉంటే నేనేమైపోవాలమ్మా? అమ్మమ్మ, పిన్ని, మహేష్, నాన్న వీళ్ళందరి విషయం వదిలే, వాళ్ళ లోకం వాళ్ళది. నన్నేం చేయమంటావు? చావు కోసం ఎదురు చూస్తున్నాను అంటే నువ్వు చనిపోయాక ఇంక నాకెవరుంటారు? అందుకే వెతుక్కున్నానమ్మా. అయితే నేను చేస్తాననే ఈ పెళ్లి ఒప్పుకున్నావా? అవును. అయితే నీకు ఇష్టం లేదు ఈ పెళ్లి? ఎప్పటికైనా ఎవరినో ఒకరిని చేసుకోవాల్సిందే కదమ్మా. సారీ కీర్తి,
అతనికి పెళ్లి జరగదు అని చెప్పేసిరా. మాటిచ్చేశానమ్మా వాళ్ళకి. ఓ అవునా? అయితే అందరూ నన్ను బతికుండగానే చంపేశారు. నువ్వు మాత్రం నేను బతికుండగానే పిండం పెడుతున్నావు. అందరికంటే ఇష్టమైన దానివి కదా, అందుకే కొంచెం ప్రేమ ఎక్కువ. ఎవరిని ఎక్కువ ప్రేమిస్తామో వాళ్లే ఎక్కువ బాధ పెడుతూ ఉంటారు. అమ్మా ఏడుస్తున్నావా? సారీ అమ్మా. దెబ్బలు పడతాయి నీకు. ఆ పెళ్లి వద్దంటేనే నన్ను తాకు. భయపడ్డానమ్మా, నువ్వెక్కడ సరే అంటావేమో అని. నేనేమైనా పిచ్చిదన్నా? ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే దెబ్బలు పడతాయి. మరి ఏం చెప్తావమ్మా వాళ్ళకి? నీకు పిచ్చి పట్టింది, అందుకే పెళ్లి క్యాన్సల్ అని చెప్తాను. పిచ్చి పట్టింది నాకా నీకా? ఇద్దరికి. చూడు కీర్తి, పెళ్లి విషయంలో పిల్లల ఆటలొద్దు. నిరూప్ చెడ్డవాడే కావచ్చు, కానీ అతడి మనోభావాలతో ఆడుకునే హక్కు మనకు లేదు. కోర్టు తీర్పు వచ్చింది మేడం, మాకు విడాకులు వచ్చాయి. నువ్వు చెప్పింది విని నేను జాలి చూపించాలా? లేదు మేడం, నాకు బాధగానే ఉంది. నా జీతంలో నుంచి కొంత తనకివ్వాలట. ఒక చిన్న సాయం చేస్తారా? చెప్పండి. పుష్పని ఇంకొక పెళ్లి చేసుకుని సుఖంగా ఉండమని చెప్పండి. తను ఎక్కడున్నా సంతోషంగా ఉంటే నాకంతే చాలు. మీరు చెప్తే తను వింటుంది మేడం. నీ శాలరీలో కొంత భాగం ఇవ్వాల్సి వస్తుంది. అది తను ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే నీకివ్వాల్సిన అవసరం లేదు. ఎంత హీనంగా ఆలోచిస్తున్నావో. మనసు బాగా చెడిపోయింది, బయట కనిపించటం లేదు. కానీ అణువున మీలో మగజాతి అహంకారం తొనికిసలాడుతుంది. నా ఆఫీస్ పనులకు కూడా నీ అవసరం లేదు. నువ్వు నాకింక కనిపించొద్దు, వెళ్ళు. మేడం అది ప్లీజ్. అమ్మా కీర్తి, కాలేజీకి వెళ్తున్నావా? ధరణి వెళ్ళిపోయింది, మీ అమ్మమ్మ లేదు, అందరూ వెళ్ళిపోతారు. నేనొక్కడనే ఒంటరిగా ఇంట్లో ఉండాలి. ఏదైనా పనుంటే చెప్పమ్మా. మీకు టైంపాస్ కావడం లేదా? ఎంతసేపని పేపర్ చదువుతూ టీవీ చూస్తూ కూర్చోను? ఇన్ని రోజులు తెలిసేది కాదు, ఇప్పుడు అనిపిస్తోంది ఏదైనా పనుంటే బావుండు అని. మనిషి అన్న తర్వాత మార్పు వస్తుంది. అమ్మకు చెప్తాను నాన్న, ఇంట్లో పని ఏదైనా ఉంటే నీకు చెప్పమని. కూరగాయలు తీసుకురావడానికి మార్కెట్కి వెళ్తావా? కానీ నువ్వెప్పుడు వెళ్ళలేదు కదా. వెళ్ళలేదు. నాన్న చూడండి ఎవరొచ్చారో. అమ్మ కీర్తి, ఎవరొచ్చారు? కానిస్టేబుల్ వచ్చాడు. ఎందుకొచ్చారంట? నేను అడగలేదు, నువ్వు వెళ్ళి అడిగిరా. ఒకవేళ నా కోసమని వెతుక్కుంటూ వచ్చింటే లేనని చెప్పు. తనెందుకు వచ్చాడో కనుక్కోమ్మా. దేవికి ఏమన్నా కంప్లైంట్ ఇచ్చిందేమో. ఇంటి ముందు ఏ గొడవ వద్దు, నేనే స్టేషన్కి వెళ్తాను. కీర్తి అంటే ఎవరు? నేనే. మీరు పాస్పోర్ట్కి అప్లై చేశారా? అవునండి. పాస్పోర్ట్ వెరిఫికేషన్ కోసం వచ్చాం. అడ్రస్ ఇదేనా? ఇదే ఇల్లు. హౌస్ నెంబర్ 430 అని ఉంది. అది పాత నెంబర్ అండి. ఇప్పటి నెంబర్ 136. అది ఇది సేమే, ఒకసారి చెక్ చేసుకోండి. సంతకం చేయండి.
ఓకే. నేను చాలా భయపడ్డానమ్మా. ఒకసారి పిన్నితో మాట్లాడినా? వద్దమ్మా, నేనే వెళ్ళి మాట్లాడతాను. ఇంతగా భయపడుతున్నావు, ఒక్కడివే స్టేషన్కి వెళ్తాను అంటున్నావు, ఎలా వెళ్తావు? నిన్ను కూడా వచ్చాడమ్మా అతను. కిటికీలోని చూశాను. తలుపు తీయటానికి భయం వేసింది. 4 సార్లు బెల్ కొట్టాడు. ఎవరూ లేరనుకుని వెళ్ళిపోయాడు. నాన్నా, మీరు ఇంతకు ముందు ఇలా లేరు. అవునమ్మా, లేను. సంసారం ధరణిది, నాది కాదు. చెడితే తన లైఫే ఎఫెక్ట్ అవుతుంది. బాధ కూడా తనకే అని అనుకున్నా ఇన్ని రోజులు. నా వల్ల ఏ గొడవ జరిగినా ఇంట్లో ఉన్న మీ అమ్మ పరువే పోతుందని అనుకునేవాణ్ణి. నన్ను ఇంటి ముందు అప్పుల వాళ్ళు కొట్టినా కూడా మీ అమ్మకే అవమానం అనుకునేవాణ్ణి. నాకు జరిగిందని అనుకోలేదు, అనిపించనూ లేదు. అవును, అమ్మంటే నీకు చాలా ద్వేషం కదా నాన్న. ఇప్పుడేమైంది? ద్వేషం తగ్గిపోయిందా? నా లైఫ్ చెడిపోయింది. ఎలాగూ బాగు చేసుకోలేను. అంతా నాశనమైపోని అని ఏదో తెలియని పిచ్చితనం. దాంతో అలా ప్రవర్తించేవాణ్ణేమో. కానీ పిల్లల్ని వదులుకోలేను కదమ్మా. వాళ్ళకి హాని జరగాలని కోరుకోలేను. భార్య తన భర్తని తీసిపారేసినా పెద్దగా బాధ ఉండదు. కానీ పిల్లలు తన తండ్రిని పరాయి వాళ్ళ చూస్తే మనసుకు చాలా బాధ కలుగుతుంది. మీరు సైన్ చేసి పడేశారేంటి? యాక్సిడెంట్ వల్ల చేతి నరాలు బాగా ఫ్రీజ్ అయిపోయి సైన్ ప్రాపర్గా చేయలేకపోతున్నాను. బిజినెస్ పని మీద ఒకరికి 2 లక్షల చెక్ రాసిచ్చాను. మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేశారు? అది బిజినెస్ అంటే మళ్ళీ అబద్ధం చెప్పడం స్టార్ట్ చేశారా?